పేతురు చెప్తూ ఉంటే మార్క్ రాశాడు. నేను చూచి తిని అని చెప్తున్నది పేతురే అక్కడ. ఆ పేతురు అప్పుడు ఆకాశము నుండి ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్న స్వరము మేము వింటిమి. ఏం విన్నాడు? స్వరం విన్నాడు. ఎవరి స్వరం విన్నాడు? తండ్రి స్వరం విన్నాడు. అది తండ్రి స్వరం అని ఆయనకి ఎలా తెలిసింది? కుమారుడైనటువంటి యేసు ప్రభువు ఆయనకు బయలుపరిచాడు కాబట్టి తెలిసింది. తండ్రి స్వరం విన్నాడు. కుమారుడు రూపాంతరము చెందుతూ ఉండగా కళ్ళారా చూశాడు. ఒక్కసారి ఆలోచించండి, మీరు గనక అక్కడ ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడే ఉన్నారనుకోండి, మహా వెలుగు ఇక్కడ కనిపిస్తే, ఒక తెల్లటి మేఘము మన మీద కమ్ముకుంటే, వస్త్రములు తెల్లవిగా మారిపోతే, ఆ గ్రాఫికల్ చేంజ్ను ఒకసారి మీరు మీ మనసులో ఊహించి చూడండి. ఎంత భయంకరంగా, ఎంత డిఫరెంట్గా ఉంటుందో. ఎంత మన మామూలు అనుభవానికి ఆ అనుభవానికి, మిరాక్యులస్ అనుభవం అంటాం కదా, అంటే అద్భుతమైన అనుభవం, ఆ అనుభవానికి ఎంత తేడా ఉంటుంది. అలాంటి అనుభవంలో పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. మేము ఊరికే మాట్లాడలేదు, మేము చూసాం. ఆయన మహత్యమును పొందుతూ ఉంటే చూసాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాం. నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ పేతురు అయితే ఉన్నాడు. పేతురు అంత యేసు ప్రభువుకు అంత దగ్గరగా, అంత కనిష్టంగా తన సంబంధాన్ని ఉంచుకున్నాడు.